నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ ఎం మైసూరారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసు మీదనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నవంబర్ 14 లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి గౌరవ సిబిఐ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలకు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారేమో మెమోలు దాఖలు చేశారు. ఆయన ఏమన్నారంటే, నేను హాజరవ్వాలంటే భద్రతా కారణాలు ఉంటాయి అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా హాజరు కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే నేను హాజరవుతాను అన్నట్టు కూడా మెమోలో దాఖలు చేశారు. ఆ మెమోకి సిబిఐ కోర్టు అయితే ఇంకా స్పందించలేదు. సో ఓవరాల్గా ఇది ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏం కోర్టుకు హాజరైతే ఆయనకి ఇచ్చిన భద్రత మస్తుగా అవుతుంది. కావాలంటే ఎక్స్ట్రా భద్రత కూడా ఇస్తారనుకోండి. కానీ వీడియో కాన్ఫరెన్స్ అనడము, మెలికబెట్టడమే ఇవన్నీ. ఇవి ఎందుకంటే ఆ కోర్టులో కేసు ఇంతవరకు జరగటమే లేదు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినారు, కోర్టు ముందరుంది, ఏదో ఒక విధంగా వాయిదాలు వేస్తున్నారు. మొత్తం మీద ఏం రానంటే కనిపించేది ఏమిట్రా అంటే ఇందులో ఈ విధంగా కేసు ముందుకు సాగకుండా తప్పించుకోవాలనేదే ఉద్దేశం. ఎక్కడైనా ముద్దాయిలు అదే చేస్తుంటారు. ఏ కేసులో అయినా కానీ కేసు వాయిదా పడితే కనుక కొన్ని రోజులు పోతుంది లేని వాయిదాలు వేసుకుంటుంటారు. అది సహజంగా ముద్దాయిలు చేసే పని. ఆయన కూడా అదే టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారు అంతే. ఓకే, ఇప్పటికీ ఆయన అవినీతి అక్రమ కేసులో అయితే బెయిల్ మీదనే ఉన్నారు. రీసెంట్గా కూడా ఆయన లండన్ కూడా వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే బెయిల్ మీద కూడా ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉందంటారా? బెయిల్ ఇచ్చినారు, బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగేదానికి అవకాశం లేదు. వాయిదాలు మామూలుగా వేస్తే కేసు జరగకుండా చూసుకోవాలనేది దానికోసమే తప్పనంతే, కేసు ముందుకు వెళ్ళకుండా. ఓకే, అంటే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు అయితే, సిబిఐ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తారా, లేకపోతే జగన్ తరపు న్యాయవాదే హాజరవుతారా అనేది కూడా చర్చ. మామూలుగా కోర్టు పర్సనల్గా రమ్మన్నారు. ఆయన ఆడియో ద్వారా అవుతాను, లేదంటే ఈ ఆడియో ద్వారా నేను కావాలంటే హాజరవుతాను అని నేను అంటున్నాడు. అంటే ఈ దాని మీద కోర్టు నిర్ణయం తీసుకోలేదు కదా, మరి కోర్టు ఎలా స్పందిస్తుందో. కోర్టు స్పందన అనేది మనం ఏం చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనా కూడా యంత్రాంగం కావాలి, ఆ యంత్రాంగం భారం అన్నట్టు కూడా, కోర్టుకి భారం అన్నట్టు కూడా మాట్లాడారు. ఆ యంత్రాంగం అంటే భద్రతా యంత్రాంగమా, లేకపోతే ఇంకేదైనా అంటే ఏం చెప్తారు? యంత్రాంగం ఏముంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా, ప్రభుత్వము. ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదు, భద్రత ఇవ్వలేదు, నేను రాలేనని చెప్పొచ్చు. కానీ అడగకుండానే కోర్టుకు ముందే దాఖలు చేయడం అంటే ఇంకా కేసు ముందుకు సాగకుండా చూడడమే అంతే. అంతకంటే మించి ఏం కారణాలు కనపడవు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నేపథ్యంలో ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఫోన్ నెంబర్ ఇచ్చే తప్పేం లేదు. ఫోన్ నెంబర్ ఇస్తే ఎన్ని కాంటాక్ట్లు అవి ఏం చేస్తుంటారు, అందుకనే వేరే ఫోన్ ఇచ్చారు, వేరే నెంబర్ ఇచ్చినారు. తన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కానీ వేరే నెంబర్ ఇచ్చినారు. ఓకే, అంటే లండన్ పర్యటన సమయంలో తన ఫోన్ నెంబర్ ఇవ్వలేదని చెప్పేసి కూడా సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అదే తన ఫోన్ వాడుకోవచ్చు కదా. ఇప్పుడు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చినారు, ఆ ఫోన్ ఏం వాడరు, ఈ ఫోన్ వాడుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఫోనే వాడరని చెప్పేసి కూడా జగన్ తరపు న్యాయవాది అనుకో. అతను మాట్లాడేది తక్కువే, అక్కడ ఎవరితోన్నా మాట్లాడేట్టున్నాయేమో, అందువల్ల అవన్నీ ఎందుకని రికార్డ్ చేస్తారని దానికోసం ఇట్లా చేసినారు. ఓకే, దాదాపుగా అంటే ఎవరు కూడా బెయిల్ మీద ఇంతకాలం ఉండరు, కానీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉండి బెయిల్ మీద పరిపాలించిన వ్యక్తి అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఒక వ్యక్తి ఇంతకాలం బెయిల్ మీద ఉండి పరిపాలించవచ్చా అంటే ఏం చెప్తారు? బెయిల్ కోర్టు ఇష్టం నుండి బెయిల్ ఇచ్చినారు. ఇచ్చినాక పరిపాలించేదానికి ఇబ్బంది ఏముంది? లోపలుండే పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కదా,
ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా ఇవ్వలేదు. ఇవ్వకుండా కో- జైలు నుంచే పరిపాలన సాగించారు. ఇది బెయిల్ మీద ఉన్నప్పుడు పరిపాలన సాగించేదానికి అడ్డంకి ఏం కాదు. ఓకే. అంటే అవినీతి చేసి బెయిల్ మీద పరిపాలించవచ్చా అనేది కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి. ఏవైనా కానీ అవినీతి చేసినా ఇంకోటి చేసినా ఏ కేసు అయినా కానీ బెయిల్ మీద ఉన్నప్పుడు పరిపాలించడానికి ఇబ్బంది లేదు. రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది. కానీ ఇంతకాలం జగన్ మీద ఉన్న అవినీతి కేసులపై ఇంతవరకు జాప్యం ఎందుకు, ఇంత ఆలస్యం ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి లేని వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనేది కూడా ఒక చర్చ. ఏం చెప్తారు సార్? అది ఏ రాజకీయ నాయకుడికైనా ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా. కేసు ముందుకు సాగకుండా ఉండడానికే రకరకాల ఎత్తుగడలు వేసుకుంటున్నారు. ముందుకు సాగితే కొంచెం కేసులో ఏదైనా ఇబ్బందికర సమస్య వస్తుందని అవినీతి కేసులు, అందుకని దానికోసం అవి కేసులు నడవకుండా సాగదీసేదానికి ఎత్తుగడగా చేస్తున్నారు. అది అయితే విమర్శ అయితే ఉంది జనముకులు. కోర్టులు కూడా ఆ మాదిరి కొంత చురుకైన పాత్ర వహించాల్సింది ఉంటుంది. ఎందుకంటే మీద వాయిదాలు ఇవ్వాలా. వాయిదాలు వేస్తే పోతే కనుక ఏదో ఒక వాయిదాకు హాజరవుతారు కదా. కానీ ఒక అదృష్ట శక్తి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బయట ఉన్నారు అనేది కూడా ఒక చర్చ. అంటే కేంద్ర ప్రభుత్వంలేండి అదృష్ట శక్తి అనేది. కేంద్ర ప్రభుత్వం మరి సిబిఐ కోర్టులో ఏమి ఇన్వాల్వ్ అవుతారు చెప్పొచ్చు, చెప్పలేము. ఇప్పుడుండే ప్రభుత్వాల గురించి ఏమి చెప్పలేము. అంటే ఇందులో టర్నింగ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబరే టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? చెప్తుంది కదా, అక్కడ లండన్ పోయిన తర్వాత ఏమైనా ఉంటాయి కదా విషయాలు మాట్లాడుకునేటివి. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఫోన్ ఉపయోగించరు, వేరే ఫోన్ నుంచి మాట్లాడుతుంటారు. వేరే ఫోన్ నుంచి మాట్లాడితే ఏ ఫోన్ నుంచి మాట్లాడినో వీళ్ళకి తెలియదు కదా. తెలియకుండా ఉండేదానికోసమే ఆ పని చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాకపోయినా? అంటే అది మరి వాళ్ళు ఏవి తీసుకుంటారు, ఆ కోర్టు నిర్ణయం కదా, దాన్ని చెప్పలేను కదా. సో ఓవరాల్గా ఈ కేసు అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఈ వీలున్నంత కాలం దాన్ని పొడిగిస్తారు అని చెప్తున్నాను కదా. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఎత్తుగడతో దాన్ని పొడిగించేదానికే చూస్తారు. అంటే ఢిల్లీ పెద్దలు ఉన్నంత వరకు? ఢిల్లీ పెద్దలే, నేను కోర్టులో జరిగే విషయాలకు ఢిల్లీ పెద్దలకు సంబంధం ఉంటుంది. పొడిగించేదానికి నన్ను ఏదో ఒక విధంగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు అంట. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక కక్షపూరితంగా ఈ రకంగానా, లేకపోతే అది కంటిన్యూ ప్రాసెస్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు కక్షపూరితం అని ఏంటంటే వీళ్ళు వాయిదాలు పడి కేసు జరగకుండా ఉండేదాన్ని చూస్తున్నారు. కేసు జరగకుండా చూస్తున్నారు అంటే కేసులో కొంచెం సత్తా ఉందనే కదా, ఉంటేనే కదా, లేకపోతే జరిపేసేయండి ఏం పోతుంది మనకేమో అని నేను అనుకుంటాను. ఇప్పుడు జరగకుండా ఏదో ఒక నెపం చూపించి వాయిదాలు వేయించుకుంటున్నారు అని అంటే కేసు బలంగా ఉందనే కదా అర్థం.